హాయ్ అండి. ఈరోజు మా పాపకి ఆయిల్ మసాజ్ మా మమ్మీ ఎలా చేస్తున్నారో వీడియో తీసానండి. నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి, మీకు యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళకి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఫేస్ నుంచి ముక్కుకి, మూతికి, పొట్టకి, చేతులకి రాయాలండి. అలా కిందకి రాసి మళ్ళీ ఫోర్ హెడ్కి రాయాలండి. ఫోర్ హెడ్కి రాస్తే ఫోర్ హెడ్ పెరగకుండా ఉంటుంది మసాజ్ చేస్తే. అలాగే ముక్కుకి సూదిగా వస్తుంది అంటారండి, తప్పడు ముక్కుగా ఉండదు అంటారు. అలాగే మూతికి కూడా రాయండి, ఎత్తిపళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా జెంటిల్గా రాయాలండి పిల్లలకి. పిల్లలు చాలా సెన్సిటివ్ స్కిన్ కదండి, జెంటిల్గా రాయండి. పొట్ట భాగానికి కూడా బాగా స్మూత్గా రాయాలండి, మనం హార్డ్గా రాయకూడదు. స్మూత్గా రాయిస్తే పిల్లలు కొంచెం ఎక్కువసేపు రాయించుకుంటారు, ఎక్కువగా అల్లరి చేయకుండా, ఏడవకుండా ఉంటారండి. గ్యాస్ ఉన్న పిల్లలకైతే పొట్ట భాగం కొంచెం ఎక్కువగా రుద్దండి, సాఫ్ట్గా మసాజ్ చేయండి. గ్యాస్ బాగా రిలీజ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే చూడండి, వీడియోలో చూపించినట్టు చేతులు బాగా స్ట్రెచ్ చేయండి, కిందకి మీదకి కూడా స్ట్రెచ్ చేయండి చేతులు. అలా చేసినప్పుడు ఎముకలు గట్టి పడతాయండి. పిల్లలకి ఇలా చేస్తే బాగా ఫ్రీగా ఉంటుందండి, ఫ్రెష్గా ఫీల్ అవుతారు మసాజ్ చేయించుకున్న తర్వాత. అలాగే వెనక్కి తిప్పి ఆయిల్ తీసుకొని వీపు భాగానికి కూడా బాగా రాయండి. వీపు భాగానికి స్లోగా మసాజ్ చేయండి. అలాగే చేతులు వెనక్కి తిప్పి బాగా స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమీ అవ్వదండి. పిల్లలు ఎముకలు గట్టిపడ్డాక ఇలా స్ట్రెచ్ చేసినా ఏమీ అవ్వదు. ఫస్ట్లో ఏడుస్తారండి, తర్వాత వీళ్ళకి అలవాటు అయ్యాక ఏమీ అనిపించదు. చూడండి మా పాప ఎలా చూస్తుందో. బిగినింగ్లో మా పాప కూడా ఏడ్చేదండి, తర్వాత నుంచి తన అలవాటు చేసుకుంది. ఇలాగ మసాజ్ చేయడం వల్ల తను బాగా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. చూడండి వాళ్ళ తాతయ్యని ఎలా చూస్తుందో. చక్కగా రాయించుకుందండి ఈరోజు. మళ్ళీ పడుకోబెట్టి పొట్ట భాగాన్ని, మా పాపకి గ్యాస్ ఉందండి, అందుకే మా మమ్మీ ఎన్నిసార్లు రాస్తున్నారు పొట్ట భాగానికి. గ్యాస్ లేని పిల్లలకి ఇన్నిసార్లు మసాజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అలాగే బుగ్గలు కూడా బాగా పెరిగిపోతాయి కదండి కొంతమందికి, అలా పెరగకుండా ఉండడానికి, చక్కగా క్యూట్గా ఉండడానికి ఇలాగా బుగ్గలు బాగా మసాజ్ చేయండి ఆయిల్తో. ఇంకా కొంచెం ఆయిల్ తీసుకొని కాళ్ళకి రాసుకోండి. కాళ్ళు బాగా మసాజ్ చేయండి. కాళ్ళకి బాగా మసాజ్ చేయడం వల్ల చెప్తున్నాను కదండి, ఎముకలు బాగా గట్టిపడతాయి, పిల్లలు కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పిల్లల గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్లో నేను తప్పకుండా చేస్తాను. చూడండి మా పిల్ల ఎలా ఆడుకుంటుందో వాళ్ళ అమ్మమ్మతో. చక్కగా చేయించుకుందండి. పిల్లలు బాగా మసాజ్ చేయించుకోవాలంటే వాళ్ళకి సున్నితంగా చేయండి. థ్యాంక్ యూ.